పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? అలాగే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. మా పితరులందరి వలెనే మేము నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొక్కడును లేడు. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకొని, దేవా మాతో మాట్లాడండి నాయన అని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల పరిశుద్ధులతో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘముతో పాటు మేము కూడా ఉండి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. సమకూర్చిన నీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాము. పాడుకొని ఆరాధించడానికి కృప చూపించారు. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ మాటలు పరిశీలన చేయటానికి మీరు మా కృప కలుగు చేయండి. వింటున్నప్పుడు మా హృదయాలలో నీ పట్ల ఆసక్తిని, భయాన్ని, నీ కొరకైన సిద్ధపాటును పుట్టించండి. నీ మాటలలో ఉన్న జీవము మా హృదయాలకు అందించండి. ఎవరికి హెచ్చరికో దిద్దుబాటో, ఎవరిని బలపరుస్తున్నారో, ఎవరిని స్థిరపరుస్తున్నారో నాయన, ఎవరికి కృంగిన స్థితి నుంచి లేవనెత్తుతున్నారో, ఎవరికి స్వస్థత ఇస్తున్నారో, నీ వాక్యము వెల్లడేగుడుతోడనే వెలుగు కలిగెను అని చెప్పిన నీ మాటను బట్టి దేవా, చీకటి గల ప్రతి చోట్ల వెలుగిచ్చే దీపముగా నీ మాట చేత మమ్మల్ని దర్శించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలకు అనగా సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం నిరంతరమైన సన్నిధిలోనికి చేరడం. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని మనం లేఖనంలో 128వ కీర్తనలో చదువుతాం. ఆ మాటను ఇది మాకు దేవుడిచ్చిన వాగ్దానం అని స్వతంత్రించుకుంటాం. తల్లి పిల్లల కుటుంబంలో ఆప్యాయతతో, అనుబంధంతో కలిసి ఉండాలని ఆశపడతాం. అది వాస్తవమే. అయితే ఆ ప్రవచనం వెనకాల అసలు సిసలైన ఉద్దేశం, ప్రభువు తనకు అనుగ్రహించబడిన బిడ్డలు నిరంతరము ఆయన వాక్యపు బల్ల దగ్గర ఒలీవ మొక్కలా ఎదగాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన పిల్లలము. ఆయన భోజన బల్ల, ఆయన మాటలు పంచబడే చోటు, అక్కడ ముచ్చటగా నాటబడిన వారిగా, మందిరములో ఒలీవ మొక్కల్లా నాటబడిన వారిగా మనం ఉన్నప్పుడు మన పిల్లలు మన ఇళ్లలో మన భోజన బల్ల దగ్గర వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఇదిగో మనం దేవుని భోజన బల్ల అనబడే దేవుని మందిరంలోనికి, వాక్యము అనే రొట్టె విరవబడే చోటుకి ఆశగా చేరి ఎవరైతే ఈ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చదువుతాం. అనుదినము నా గడప దగ్గర కూర్చొని, నా ద్వారబంధం లేదా కాచుకొని నా ఉపదేశం వినేవారు ధన్యులు అని 34వ వచనంలో 8వ అధ్యాయంలో రాయబడింది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. నిజమైన ధన్యత, నిజమైన ఆశీర్వాదం కనిపెట్టుకొని ఉండడం, కాచుకొని ఉండడం. కనిపెట్టుకోవడం అనే మాటకు అర్థం ఏంటి? ఎక్కడైనా మీరు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే వచ్చేవరకు ఎదురు చూస్తాం. మనకు టోకెన్ ఇస్తారు. నెంబర్ 12, 13 ఉంది అంటే ఇంకా ముందు 11 మందిని చూడాలి. వాళ్ళందరూ అయ్యేవరకు ఏం చేస్తాం? నీరసం వచ్చేసినా, ఆకలి వేసేసినా, అక్కడ ఉండడానికి ఇష్టం లేకపోయినా, గాలికి చెమటలు పట్టేస్తున్నా అక్కడే అలా ఎదురు చూస్తూ ఉంటాం. లోకంలో ఉండే తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ఎదురు చూడడం వచ్చిన మనకు శాశ్వతమైన దీవెన బహుమానం ఇచ్చే దేవుని సందులో కనిపెట్టుకోవడం రావాలి.
అలా కనిపెట్టుకొని కాచుకొని ఎదురు చూసి ఉపదేశం వినేవారు ధన్యులు. అక్కడ రాయబడిన మాట, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు. దేవునికి స్తోత్రం. కనిపెట్టేవాడు వెతికేవాడికి దొరుకుతుంది. అలా దొరికితే వారు జీవమును కనుగొంటారు. జీవం అంటే కొదువ లేకుండా తృప్తి కలిగి ఉండే జీవితం. కొంతమందికి అన్నీ ఉన్నా తృప్తి ఉండదు. మంచి ఇల్లు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, బంగారం ఉంటుంది, బంధువులు ఉంటారు, మనశ్శాంతి ఉండదు. అది జీవము కాదు. వాళ్ళు అడిగితే ఏమంటారు? ఏదో బ్రతుకుతున్నాములేండి, చస్తూ అంటారు. చస్తూ బ్రతకడం అనే మాట మనం వింటాం. తృప్తిగా సంతోషంగా బ్రతకడమే జీవం. ఆ జీవము దేవుని సందులో ఉండే వారికి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కటాక్షము వానికి కలుగును. ఒకవేళ అది లేదు, ఇష్టం లేదు, కనిపెట్టడం ఇష్టం లేదు, కాచుకోవడం ఇష్టం లేదు, దేవుని మాటల మీద శ్రద్ధ లేదు, దేవుని సన్నిధి మీద ఆశ లేదు, వంక దొరికితే చాలు దేవుని సంధి ఎగ్గొట్టేద్దామని చూస్తూ ఉంటాం. వాళ్ళ సంగతి ఏంటి? నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుని. ఎవడికి హాని చేసుకుంటాడు? నీ కంట్లో నువ్వే పొడుచుకుంటున్నావు. దేవుని కొరకు కనిపెట్టుకోకుండా, దేవుని సన్నిధిని పొందుకోకుండా సాకు చెప్పడానికి ఏముంది? పాస్టర్ గారు పీక నొక్కేస్తాడా? ఏ గుడికని వెళ్ళకపోతే జైల్లో పెట్టేస్తారా? ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా దేవుని సన్నిధి పరిగెత్తుకొని వెళ్ళాలి. అలా కాకుండా ఏదో సాకు చెప్తాం. సాకులు ఎవరికి చెప్తావు? ఎవరి కోసం చెప్తావు? చెరపకరా చెడేవు అనే సామెత ఉంది కదా. నువ్వు చెరిపేసుకుని నువ్వే చెడిపోతున్నావు. నన్ను కనుగొన్న వాడు తనకే హాని చేసుకుంటాడు. నా యందు అసహ్యపడువారు. కొంతమందికి ఏమొచ్చింది? ఇళ్లలో గొడవలు ఆడుకుంటారు. ఇంక దేవుడి సంధికి ఎందుకండి అంటారు. నిన్ను గొడవ ఆడుకుని దేవుని సంధికి ఎందుకంటే నాకు అర్థం ఏంటి? ఇష్టానుసారంగా బ్రతుకుతారు, రోగాలు బాధలు తెచ్చుకుంటారు. ఇక దేవుడు మాత్రం ఏం చేశాడండి? వెళ్తే మాత్రం ఏంటి? నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి ఆ మాటలు మాట్లాడతావు? అంటే దేవుని మీద నీకు అసహ్యాన్ని పుట్టించి నువ్వు చచ్చిపోవడానికి అపవాదు నడిపిస్తున్నాడు. నీకు అర్థం కావాలి. యోబు భార్య ఏమంది యోబు దగ్గరికి వచ్చి? ఇంకా నువ్వు యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము అంటే ఏం సత్యం సాతానికి తెలుసు? ఎవడైనా దేవుని అసహించుకుంటే, దేవుని వైపు వీపు తిప్పేస్తే, దేవుని మీద ముఖం చాటేస్తే, దేవుని మీద కాని మాటలు మాట్లాడితే, దేవుని దూషిస్తే వాడు చస్తాడు అన్న సంగతి వాడికి తెలుసు. అందుకు వాడు చేసే ప్రయత్నం ఏంటి? నెమ్మదిగా ఎలాగోలాగా మన మనసులో దేవుని మీద ఆశ తగ్గించాల, కోపం పుట్టించాల, విరక్తి పుట్టించాల. అలా చేస్తే చాలు మనంతటా మనమే నాశనం అయిపోతాం. వాడికి తెలుసు. అందుకని దేవుని సన్నిధి పట్ల మనం ఏం చేయాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని దేవునితో చెప్పాలి. ఒక ఆశ ఉందయ్యా పాట పాడతామా? ఏం చేయాలి? ఆశ ఉంటే ఏం చేయమని అడుగుతున్నావు దేవుణ్ణి? నువ్వే తీర్చయ్యా. ఏం ఆశ ఉంది నీకు? ఆశ నీ ప్రవర్తనలో కనిపించాలి. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి జీవము పొందడానికి, మేలు పొందడానికి ఫ్రీగా ఆయన సన్నిధి మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ దైవ సన్నిధిలో ఆయన విరుస్తున్న రొట్టె, ఆయన మనం పెడుతున్న భోజనం ఎంత శ్రేష్టమైందో ఒక 3-4 మాటలు చెప్తాను. మనం చదువుకున్న వాక్యం ఏమిటి? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. గెస్ట్, మీ ఇంటికి గెస్ట్గా రాదగిన వాడేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరింటికైనా మనం గెస్ట్గా వెళ్తే తెలుసా మీకు? గెస్ట్గా వెళ్ళడం అంటే భోజనాన్ని పిలిచారండి, ఫంక్షన్కి పిలిచారండి వెళ్తాం కదా. అది గెస్ట్ కాదు. మర్యాద పోయింది లోకంలో. ఒకప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి కూర్చుండబెట్టి వాళ్ళకి ఉపచారం చేసి మంచిగా వాళ్ళు తినే వరకు ఉండి మళ్ళీ వెళ్ళే వరకు వచ్చి సాగనంపేవారు. అది ఆతిథ్యం అనేవారు. ఇప్పుడు మనంతటా మనమే వెళ్ళాలా? మనమే ఆకొట్టుకొని అడుక్కొని తిన్నట్టు తినాలా? మనమే చెప్పా చేయకుండా పోవాలా? మనము మారిపోయాం, వాళ్ళు మారిపోయారు. ఒకవేళ నిజంగానే ప్రేమ కలిగి ఎవరినైనా మనం ఆతిథ్యానికి పిలిస్తే ఎంత చక్కని మర్యాద చేస్తామో, అందరిలోకి గొప్పవాడైన దేవుని ఇంట. దేవునికి స్తోత్రం. ఎవరి ఇంట? దేవుని ఇంట ఆతిథ్యం అనే మాట ఆలోచన చేస్తే, పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు అని మాట్లాడాను మొన్న. ఎవరు? చిన్న బిడ్డల్లా మారినోళ్ళు. పరలోక రాజ్యంలో నీతో కలిసి భోజనం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు యోహాను యాకోబులు.
పరలోక రాజ్యంలో తింటే, పరలోక రాజ్యంలో ఉంటే అనే ఫీలింగ్ ఎంత బాగుందో. ప్రభు అన్నారు, నేను లోపలికి వస్తే నాతో మీరు, మీతో నేను భోజనం చేద్దాం అని. అంటే ప్రభువుతో ఉండడం, ప్రభువుతో తినడం, ఇట్ ఈస్ ఎ ప్రివిలైజ్. కీర్తనాకాడైన దావీదు అంటాడు, అయ్యా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నువ్వున్న చోట నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అంటే అలా ఎవడైనా ఆ చోటుకు రాగలిగితే అంతకంటే మించిన భాగ్యం మరొకటి లేదు కదా. దేవునికి స్తోత్రం. అంత మంచి భాగ్యం, అంత గొప్ప భాగ్యం లేదు కదా. అయితే మనందరికీ ఆ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెస్ట్గానే కాదు, సంపూర్ణంగా ఆయన వారంగా, ఆయనతో ఉండే వారంగా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుని నివాసంలో ఎవరుంటారు అని దావీదు భక్తుడు ప్రశ్నిస్తే, ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటాడు, దేవుని నివాసమే మనుష్యులతో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. నా ఇంటికి మీరు రావడం కదరా నాయన, నా ఇంటినే మీ దగ్గరికి తెచ్చేస్తాను, నేనే మీతో ఉండిపోతాను, మీ దగ్గరకు వచ్చేస్తాను. ఏం చేస్తాడు వచ్చేసి? ఆయన వారితో కాపురం ఉండననే మాటకు అర్థమేంటి చెప్పనా? మనతో ఉంటాడు, మనతో తింటాడు, మనతో మాట్లాడతాడు, మనతోనే కలిసి సంచరిస్తాడు, మన సంగతులన్నీ ఎరిగిన వాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీ ఆయనకి బాగోలేదంట అని అడిగితే, ఏమో నాకేం తెలుసు అందనుకోండి భార్య. మీరు చెప్పండి, ఏమయ్యా మీ ఆవిడికి బాగలేదంటే, అవునా అన్నాడు అనుకోండి భర్త. వాళ్ళు ఏం కాపురం చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా భార్య కష్టం ఎవరికి తెలియాలి? ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా భర్త కష్టం ఎవరికి తెలియాలి? వాళ్ళిద్దరికే మూడో వాడు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళిద్దరు ఏం కాపురం చేస్తున్నట్టు? కాపురం అనే మాటకు నోయింగ్ ఈచ్ అదర్ ఇన్ ఏ బెటర్ వే అని అర్థం. ఒకరినొకరు పరిపూర్ణముగా అర్థము చేసుకునేవారు. భార్యాభర్తలు ఏమవుతారని వాక్యం చెప్పింది? వారిద్దరూ ఏకశరీరమగుదురు. దేవునికి స్తోత్రం. ఏకశరీరం అంటే అర్థం ఏంటి? ఈ చేతిలోంచి రక్తం తీసి టెస్ట్ చేశారనుకోండి, ఏ గ్రూప్ వచ్చిందండి? ఈ చేతిలోంచి రక్తం తీసి టెస్ట్ చేస్తే ఏ గ్రూప్ వచ్చింది? బి గ్రూప్ వచ్చిందంటే ఆ ల్యాబ్ అన్నా తప్పు అయి ఉండాలా, ఆ మనిషి అన్నా కల్తీ అయి ఉండాలా. ఒక కాల్లో ఒక రక్తం, ఒక కాల్లో ఇంకో రక్తం ఉంటుందా ప్రసాద్? ఉండదు కదా. శరీరంలోంచి ఏ పార్ట్లోంచి బ్లడ్ తీసినా ఒకే గ్రూప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కుడి చేతిలోంచి రక్తం తీసి చెక్ చేస్తే HB% 12 ఉందండి, ఎడం చేతిలోంచి రక్తం తీసి చెక్ చేస్తే HB% 9 ఉందండి అన్నారనుకోండి, ఈ ల్యాబ్ మూసేయాలి అర్జెంటుగా. శరీరంలోంచి ఎక్కడి నుంచి రక్తం తీసినా అందులో ఉండాల్సిన హిమోగ్లోబిన్ % ఒక్కలాగే ఉంటుంది. అదే ఏక శరీరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్నుకి నువ్వు కట్టుకున్న చీర ఎర్రగా కనబడుతుంది, ఈ కన్నుకి నువ్వు కట్టుకున్న చీర పచ్చగా కనబడుతుందంటే ఒక కన్ను పొడిచేయాలి. రెండు కళ్ళకి కనబడితే ఎర్రగానే కనబడాలా, లేదా పచ్చగానే కనబడితే కనబడడం అన్నా మానేయాల. అంతే తప్ప కన్నుకి ఒకలాగా ఇంకో కన్నుకి ఒకలా కనబడదు. ఏక శరీరం అనే మాటకు అర్థం అది. ఇద్దరు మనసులు, ఇద్దరు అభిప్రాయాలు, ఇద్దరు ఆలోచనలు. మరి ఇప్పుడు ప్రభు శరీరములో పాలు పంపులు పొందుతున్నవాడు ప్రభువుతో ఏకాత్మగా మారుతున్నాడని రాయబడింది కొరింథీ 1 పత్రిక 11వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ప్రభు వల్ల తీసుకునే వాళ్ళు ప్రభువుతో ఏమవుతున్నాం? ఏకమైపోతున్నాం. ఇప్పుడు ప్రభు ఎవరితో ఉన్నారు? మనతో ఉన్నారు, మనతో కాపురం ఉన్నారు. ఇక్కడ జరిగే కథ ఏంటంటే, మన సంగతులన్నీ ఆయనకి తెలుసు. ఇటొచ్చి తెలియంది ఎవరికి? ఆయనతో కాపురం ఉన్నాము. భర్త అయిన యేసయ్యకి అన్నీ తెలుస్తున్నాయి, భార్యగా ఉన్న సంఘానికి యేసేసరికి అర్థం కాలేదు. అప్పుడు ఆ కాపురంలో సంతోషం ఉంటుందా? ఉండదండి. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో భార్య కానీ భర్త కానీ లో గ్రేడ్లో ఉన్న కుటుంబాలే గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. పోనీ ఏ గొడవ చేసుకోకూడదు అనుకున్నా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. నిద్రపోని రాత్రులు ఉంటా ఉంటాయి, కలవరం ఎక్కువైపోతూ ఉంటుంది, బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది, అలసర్లు వచ్చేస్తూ ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తూ ఉంటుంది, తలపోటు వచ్చేస్తూ ఉంటుంది.
ఇలా వస్తున్నాయంటే నాకు అర్థమైనంత వరకు మొదటి కారణం భార్యాభర్తల మధ్య సరైన అనుబంధం ఉండకపోవడం. అది ఉంది అనుకుంటే రెండోది శరీరంలో ఏదో రోగం ఉండడం. నాకు తెలిసి లోకంలో మనుషులకు వచ్చే బాధల్లో ఎక్కువ రోగాల వల్ల కాదండి, భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు సరైన గ్రహింపు లేక. అది రావాలంటే ఇదిగో మన పరమప్రభు అయిన దేవునితో మనం సరైన గ్రహింపులోనికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సెట్ అయితే అక్కడ సెట్ అయిపోద్ది. హల్లెలూయా. ఆక్యుపంక్చర్ అనేటువంటి ఒక వైద్య విధానం ఉంది. అల్లోపతి అని, హోమియోపతి అని, ఆయుర్వేదం అని, నేచురోపతి అని, యునాని అని వైద్యాల్లో చాలా రకాలు ఉన్నాయి. గోళీలు మందులు ఇచ్చేసేదేమో అల్లోపతి, ఆకుపసర్లు వేర్లు కషాయాలు ఇచ్చేదేమో ఆయుర్వేదం, ఒకలాంటి అరుకులన్నీ ఇచ్చి బాగు చేస్తారు అది యునాని, చిన్న చిన్న పంచదార గుళికలు ఇచ్చేదేమో హోమియో. ఇది కాకుండా ఆక్యుపంక్చర్ ఒకటి ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు కడుపు నొప్పి వచ్చిందనుకో, ఈ చేతి మీద ఇక్కడెక్కడో సూది గుచ్చుతాడు. నేను నడుము నొప్పి పడిపోయింది, నడుము అంతా నొప్పి వచ్చేసింది అనుకో, ఈ చెవులకో ఎక్కడో సూదులు గుచ్చుతారు. చైనా వైద్యం అంటే ఈ భాగాల్లో ఉండేటువంటి కష్టాన్ని దాన్ని బాగు చేయగల నరాలు ఎక్కడనే వాళ్ళకి తెలుసు. ఆ నరాల మీద నొక్కడం, నరాల మీద సూదులు గుచ్చడం వల్ల జబ్బులు బాగా అయిపోతాయి. ఇది ప్రపంచం ఇప్పుడు బాగా డెవలప్ అయిపోతూ ఉంది. అంటే ఒక ఆరోగ్యం బాగా అవడానికి కడుపు కోసేయాల్సినంత అవసరం లేదు అసలు. ఎక్కడో గుచ్చాల్సిన చోట గుచ్చెత్తే సరిపోద్ది. మన వాళ్ళు చూడండి, పూర్వం కీలెరిగి వాత పెట్టాలనే సామెత పల్లెటూళ్ళలో ఉంది. ఎంతమంది తెలుసా? పచ్చకామరులు వస్తే ఏం చేసేవారు? ఈ మండ మీద కాల్చేస్తూ ఉండేవారు. ఎంతమంది గుర్తుంది? పచ్చకామరులు వస్తే ఈ కంట్ల దగ్గర సూదులు కాల్చేవారు. చిన్నప్పుడు పిల్లలకు అనాసలను వచ్చేసి, కడుపు నొప్పి వచ్చేసి, విరేచనాలు తగ్గకుండా నెలల తరబడి, వారాల తరబడి అయిపోతూ ఉంటే సన్నగా సూదులు కాల్చి పొట్ట మీద వాతలు పెట్టేవారు. వైద్యం అందుబాటులో రానప్పుడు నాటు వైద్యం ఉండేది. నా పొట్ట మీద కూడా ఇంత పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి. నేను ఏడుస్తూ ఉంటే 3 రోజులు పాలు దాక్కుండా ఏడ్చేస్తూ ఉంటే ఎవరో ఆ త్రోవంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక ముసలమ్మ ఆ చీర చుట్టి గుడ్డలాగా దాన్ని కాల్చి నా పొట్ట కాల్చిందంట. ఆ తర్వాత నాకు ఏం తిన్నా అరిగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నాకు తర్వాత అరక్కపోవడం అనే బాధలు రాలేదు. మిమ్మల్ని పొట్ట కాల్చుకోమని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, సరైన చోట సరైన ఒత్తిడి కలిగిస్తే, సరైన జంక్షన్లో ట్రీట్మెంట్ చేస్తే జబ్బులు పోతాయి. అదెంత సత్యమో, జీవితాల్లో సుఖము, క్షేమము, నెమ్మది ఉండడానికి నువ్వు చేయాల్సిన సరైన పని చేస్తే అది వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. ఏంటా సరైన పని? మన ప్రభు అయిన మన దేవుడైన యేసయ్యతో ఆయన ఇంటిలో కాపురం ఉండాలి. ఆమేన్. ఆయన అంటాడు, నేను వారితో కాపురం ఉండును. చదవండి. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి. దేవునికి స్తోత్రం. నేను వారి దేవుడను అని చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఓ రోజు యాకోబు మామగారింట్లో నుంచి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవడానికి, ఎందుకంటే 20 సంవత్సరాల వాళ్ళ మామ 10 సార్లు జీతం మార్చేశాడు. యాకోబు వృద్ధి చెందుతూ ఉంటే చూసి సహించలేకపోయాడు. ఇక లాభం లేదు అని బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని. భార్యలు పిలిపించి మందల దగ్గరికి, మీ నాన్నకు యథార్థంగా నేను సేవ చేసిన మీ నాన్న నా జీతం ఈ 20 సంవత్సరాల్లో 10 సార్లు మార్చేశాడు. జీతం మార్చేశాడు. మీ అన్న ఏమో మీ ఆస్తే నేను తీసుకొని బాగుపడుతున్నా అని చెప్పి కబుర్లు చెప్తున్నాడు. మీ నాన్న ఇన్నాళ్ళలాగా ఆయన ముఖం నన్ను చూస్తే సంతోషంగా ఉండలేదు. ఏం చేద్దాం, మా దేవుడేమో వెళ్ళిపోమంటున్నాడు అని చెప్తే భార్యలు అన్నారు, సరే వెళ్ళిపోదాం, మా నాన్నని సరిగ్గా చూడకపోతే ఇక్కడెందుకు, కూతుర్లోని చూడకుండా మా పట్ల ఇంత అన్యాయం చేస్తే మా నాన్న ఎందుకు, వెళ్ళిపోదాం అని చెప్పి వీళ్ళు వాటిని సరిదేసుకొని వెళ్ళిపోతున్నారు. మామకు చెప్పకుండా వెళ్ళిపోయారు. 3 రోజులు అయిపోయింది. మామగారు తెలిసింది యాకోబు వెళ్ళిపోయాడని. ఇదేంటి చెప్పబెట్టకుండా పోయాడు, వీడిని పట్టుకొని వెనక లాక్కు రావాలి, వీడు వచ్చిన దగ్గర నుంచే నాకు ఆస్తి కలిసి వచ్చింది, వీడు చెప్పబెట్టకుండా పోతే నా మందల సంగతి ఏంటనుకొని బంధువులందరినీ ఎంటబెట్టుకొని యాకోబును తరుముకుంటూ వెళ్ళిపోయాడు. 7 రోజులు తరిమాడు. యాకోబు ఒక చోట నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రయాణాలు చేస్తున్న మందలు, దాసులు, దాసీలు, భార్యలు, బిడ్డలతో క్యాంప్ చేసుకుంటే అక్కడ ఎదురుగా వచ్చి ఇంకో కొండ మీద లాభాన్ని క్యాంప్ వేసుకున్నాడు. పొద్దున వీడిని పట్టుకొని
ఇలాంటి పని ఎందుకు చేశాడు, అందరి ముందు బుద్ధి చెప్పి వెనక్కి తీసుకుపోదాం అనుకున్నాడు. ఆ రాత్రి లాబానుతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓసారి ఆ మాట మీరు చూడండి. ఆది కాండంలో ఇంత చక్కగా దేవుడు ఒక మనుషుని ప్రేమించి నేను వారి దేవుడను అని చెప్పుకోవడానికి ఇష్టపడితే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో మనం చూస్తాం. మీరు చూడగలిగితే ఆది కాండము 31వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను యొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకుకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, రాత్రి కల్లోకి వచ్చేవన్నాడు, పెద్ద హీరోలాగా తరుముకుంటూ వచ్చేసావు 7 రోజులు. నువ్వు పొద్దున్నెళ్ళి ఏదో చేసేద్దాం అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళి యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడకూడదు, జాగ్రత్త సుమి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం చెప్పాడు? యాకోబు కోసం. ఎవరితో చెప్పాడు? లాబానుతో. అప్పుడు లాబాను పొద్దున్న వచ్చేమన్నాడు తెలుసా? దేవుని లేఖనంలో 29వ వచనం, మీకు హాని చేయుటకు నాకు చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి దేవుడు? మీ తండ్రి దేవుడు నా దగ్గరకు వచ్చి, నా దాసుని కుమారుడైన యాకోబుని తరుముతున్నావు, నీకు అల్లుడే కావచ్చు, నాకు నా సేవకుని కుమారుడు. మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడు సుమి, ఏదో హాని చేద్దామని వచ్చేసావు హీరోలాగా అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నాకు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక మనుషుడు ఇంకొక మనుషునికి కీడు చేయాలనుకున్నప్పుడు దేవుడే వచ్చేసి జాగ్రత్త అని చెప్తాడా? హల్లెలూయా. దేవుడు వీడు నావాడే అనుకుంటే, నేను యాకోబు దేవుడను అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను. ఆయన చెప్తాడు, నేను దానియేలు దేవుడను. ఆయన వారి దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయనే నా దేవుడు. ఆ యేసే నా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఏ యేసు? దానియేలు సింహాల గుహలో కాపాడిన యేసు. ఏ యేసు? శద్రక మెషక అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడిన యేసు. ఏ యేసు? యోసేపును ఐగుప్తు చెరలో కాపాడిన దేవుడు. ఏ యేసు? యాకోబును మామ చేతుల్లోంచి విడిపించిన దేవుడు. ఏ యేసు? అబ్రహామును ఫరో యొక్క చేతుల్లోంచి విడిపించిన దేవుడు. ఏ యేసు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో పోషించిన దేవుడు. ఆ యేసే నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది కదా మన ధైర్యం. ఎవడు ఆయనతో నిత్యము నివాసముండును, ఎవడు ఆయనతో ఆయన ఇంట్లో నివాసము చేయును, ఎవడు ఆయనతో అతిథిగా ఉండును. నువ్వు చెప్పగలగాల, నేను నా దేవునితో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గుడికి రావడం, ప్రార్థనలు చేయడం, కూటాలు పెట్టుకోవడం, ఎక్కడైనా సభలుంటే వెళ్ళడం, ₹10 దేవుని కానికివ్వడం, ఇవన్నీ ఎందుకంటే ఈ గ్రహింపు మనకు రావడానికి. నేను నా దేవుని వాడను. దేవునికి స్తోత్రం. ఎవరు నువ్వు అని అడిగితే, నా యేసయ్య బిడ్డను నేను. ఆ యేసు నా దేవుడు. ఆయన కనుదృష్టి నిత్యము నా మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలా ఉండాలంటే మనకే గ్రహింపు ఉండాలో తెలుసా? భర్తను పల్లెటూళ్ళలో ఇలా పిలిచేవారు, నా తల మీద గొడుగు అని. అవునా? నా తల మీద గొడుగు పోయింది అనేవాళ్ళు పెద్దవాళ్ళు. భర్త నీడ, భార్యకు భర్త నీడ. ఇప్పుడు నేనే నీకు నీడ, డోక్రాలో అప్పు తేపోతే నువ్వేం బతుకుతావు అన్న టైప్కి వచ్చేసాం మనం. భర్తే భార్య నీళ్ళలోకి వచ్చేయాల. ఎక్కడ చూసినా భార్యలు ఎక్కడ భర్తను చంపేస్తారేమో అని బెంగతో చచ్చిపోతున్నారు. లోకం తలకిందులైపోయింది. కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పలా. యేసు ఎప్పుడకిని తన భక్తులకు నీడే తప్ప భక్తులు యేసయ్యకి నీడవ్వరు. దేవునికి స్తోత్రం. ఆ నీడలో ఉండడానికి ఇష్టపడితే, హల్లెలూయా. ఏమండి,
ఆ నీడలో బ్రతకడానికి ఇష్టపడితే, తల మీద ఆయనే నీ గొడుగ్గా ఉంటే, ఆయనే నీకు ఆధారంగా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనం ఏం చేయాలి? నీవు లేకపోతే, నువ్వు కరుణించకపోతే, నువ్వు సహాయము చేయకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నా బ్రతుకు అర్థం లేదు నాయనా అని ఇప్పటికీ మనం ఆయన మీద ఆధారపడే గుణం ఉండాలి. బయటికి బాగానే ఉంటాం, టక్ వేసుకొని, కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, నక్కిలీసులు పెట్టుకొని, మండ గొలుసులు వేసుకొని, మంచిదే. కానీ నీ మనసులో ఉండాల్సింది ఏంటి చెప్పనా? ఇదంతా డూబు నాయనా. ఏది? ఇదంతా లోకంలో ఉండాలి కాబట్టి, మనుషుల ముందు చిన్న చూపు చూడబడకూడదు కాబట్టి ఉన్నాను. కానీ నేనెవరిని? దావీదు చెప్పిన మాటే. దినవృత్తాంతాల 1 గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనంలో చదువుకున్నాం. ముందేమో నీ ఇంట్లో అతిథిగా ఎవడుండగలడు అన్నాడు. తర్వాత అంటాడు, అయ్యా మేము నీ దృష్టికి అతిథుల వంటి వారము. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెప్పాడు ఆ మాట, మనందరి గ్రహింపుకు రావాలి. ఏమంటాడండి? మరలా చదువుదామా? 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. ఇది దేవుని నీడను ఆధారపడేవారు కలిగి ఉండాల్సిన గ్రహింపు. మా భూనివాస కాలం, భూమి మీద మేము బ్రతికే జీవితం, అది 70 ఏళ్ళో 80 ఏళ్ళో, ఎంత ఆడంబరంగా ఎంత గొప్పగా ఉన్నా నీడ అంత అస్థిరం. ఇది మన మైండ్కి రావాలి. మాకున్న భూనివాసపు ఆశీర్వాదం, భూనివాస సౌకర్యం, భూనివాసములో మాకున్న పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు నీడ అంత అస్థిరము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అస్థిరం? గట్టిగా చెప్పండి. ఎండగాసేస్తుందని గబగబా నడిచేది చెట్టు కింద నిలబడ్డాం. చెట్టు పోద్దా నీడపోద్దా? 5 నిమిషాలు ప్రాణం సల్లారి లోపు సర్రమ తగులుతుంది ఎండ. ఏమైంది? నీడ కదిలిపోయింది. నీడ కదిలిపోద్దండి. ఈ భూనివాస కాలంలో సంపద కదిలిపోద్ది, ఆరోగ్యం కదిలిపోద్ది, మనుషులు కదిలిపోతారు, జ్ఞానం కదిలిపోద్ది. దేన్ని బట్టి విర్రవీగుతున్నామో అది కాసేపైనా ఉండదు. డబ్బు మీద దృష్టి పెట్టి నీకేం పర్లేదు, నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది అనుకోగానే అది పక్షిరాజులాగా రెక్కలు ధరించి ఎగిరిపోద్ది అంటాడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాల్లో. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు, నీకటి అభిప్రాయము కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగిరిపోద్ది. గెద్ద ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్దంటే మనం చూడలేదా? కోటీశ్వరులు కూటికి గతి లేకుండా మారిపోయిన వాళ్ళు చూస్తున్నాం. లక్షలు విరజమ్మిన వాళ్ళు ఈరోజు బ్రతుకులో కష్టాలను పెంచడం చూస్తున్నాం. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటేయాలా. ఎవరు చెప్తారు పద్యం? బలవంతమైన సర్పము సలిచీమల చేత చిక్కి సావదే సుమతి. బద్దెనిక ఊరికినే చెప్పాడా? పాము పోజు కొట్టేసిందంట. నా సంగతి తెలుసా? పడగెత్తేస్తాను, బొస్సు కొట్టేస్తాను, ఎర్రజిమ్మెత్తానని సీమలన్నీ పట్టుకొని కరిచి చంపేశాయి. సీమలన్నీ వచ్చి ఏం చేశాయి? కదలకుండా కరిచి చంపేశాయి. నేను ఎక్కడో చదివాను న్యూస్లో, వాళ్ళ ఇంట్లో తెగ వచ్చేస్తున్నాయంటే సీమలు. ఆ సీమల కొట్లకి అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. మరి ఆవిడేం పోటుగెత్తో నాకు అర్థం కాలేదు. సీమలు వచ్చేస్తున్నాయని సీమల కొట్లకి చచ్చిపోయిందంట. సీమలు చిరాకు పెట్టేసినట్టున్నాయి పాపం. సీమలకి పాములకి భయపడిపోయే బ్రతుకులు మనవి. గట్టిగా దోమ గరిస్తే జ్వరం వచ్చి చచ్చిపోతాం. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చక్రవర్తి దోమ కుట్టి చచ్చిపోయాడు. మీకు తెలుసో తెలియదు? దోమ కరిసి మలేరియా జ్వరం వచ్చి మందులు వేసుకోవడానికి దారి లేక, మందులు లేక ప్రపంచాన్ని గెలిచినోడు 33 సంవత్సరాల వయసులో దోమ కరిసి చచ్చిపోయాడు. ఎంత బతుకు ఇంటి వెనకాల చచ్చిపోవడం అంటే అదే. మహాసముద్రాలన్నీ ఇది ఇంటి ముందర కుళ్ళుకాలు లోబడి చచ్చిపోయాడంట. కుళ్ళుకాళ్ళు ఈతలు రాలేదు పాపం వాడికి. మనుషుల బ్రతుకులు ఎలా ఉంటాయి చెప్పండి? నీడ ఎంత అస్థిరం. నిన్నటి దాకా అన్నకు జై అన్నవాళ్ళు ఇప్పుడు అన్నాచి అంటున్నారు. అర్థమవుతుందా? అధికారం ఉంటే నిన్ను గొప్పోడు అంటారు. అధికారం లేని మరుక్షణం లోకంలో అందరికీ లోకం అయిపోతారు. మళ్ళీ అధికారంలోకి రానుండి ఎవడన్నా వెంటనే మళ్ళీ అందరూ ఒకసారి వచ్చి నువ్వే అన్నా, నువ్వే సూపర్ అంటారు వచ్చి.
ఎవరైనా అంతే. ఒక మనుషుడికి అధికారం ఉంటే, ఒక మనుషుడికి డబ్బు ఉంటే, ఒక మనుషుడి బలం ఉంటే, అందాన్ని చూసుకొని వ్యామోహంతో నిండిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని బ్రతుకులు పాడు చేసుకునేవాళ్ళు, అందం చెడిపోయి జబ్బు వస్తే ఆ బంధాన్ని కొనసాగిస్తారా? అస్సలు ప్రసక్తి లేదు. ముఖం మీద ముడతలు వస్తే, జుట్టు తెల్లబడితే చాలు, అంతే సంగతులు. మీరు గమనిస్తే ప్రియులారా, ఈ భూనివాస కాలము నీడ ఎంత అస్థిరం. ఇది అర్థమైతే నాకున్నవేవి శాశ్వతం కాదు నాయన. దేవునికి స్తోత్రం. నాకున్నదేది శాశ్వతం కాదు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. హల్లెలూయా. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలనే ప్రభువు ప్రార్థన నేర్పిస్తూ అందులో మాట మాట్లాడారు. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఎంతమంది తెలుసు ఈ మాట? అందరూ చెప్పండి. మాకు కావలసిన అనుదిన ఆహారము అంటే అర్థం ఏంటి? మాకు కావలసిన ఈ నెల రేషన్ మాకు ఏమని అడగొచ్చు కదా ఒకేసారి. మాకు కావలసిన సంవత్సరానికి సరిపడా ఉప్పులు పప్పులు డబ్బులు మాకు ఇయ్యని అడగొచ్చు కదా. ఏమి నేర్పించాడంటే ప్రతి క్షణం ప్రతి పూట నువ్వు దేవుని మీద ఆధారపడే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మనకున్న డబ్బులన్నీ కూడా మనం అనుభవించడానికి వీల్లేదు. ఉందా? బ్యాంకులో ఉంటాయి, వెళ్తాం, బ్యాంకు సెలవు. ఇక్కడ 500 లేదు. ఏమి లేదు? 500 లేదు. ఆ మధ్యలో ఎక్కడో నిలబడ్డాను నేను. ఒక ఆయన వచ్చాడు, చాలా చాలా ఫోర్స్గా షోక్గా ఉన్నాడు. వచ్చాడు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టాడు, బట్టతల ఉంది, టక్ వేసాడు. వచ్చాడు, సార్ ఒక 1000 ఉంటే ఇస్తారా, మీకు ఫోన్పే చేస్తానన్నాడు. ఏమైందంటే జేబులో 1000 రూపాయలు కూడా క్యాష్ లేదు, ఫోన్లో ఉన్నాయి. తక్కువ అవసరం వచ్చింది. అక్కడేమో ఫోన్పే వాళ్ళు ఎవడో ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, డబ్బులు బ్యాంక్ నిండా ఉన్నాయి, ఫోన్లో ఫోన్పే ఉంది, అందులోంచి తీసుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? నా దగ్గరకు వచ్చి 1000 అడిగాడు. ఫోన్లే నాకు ఫోన్పే చేసాడు, నేను 1000 ఇచ్చాను, వేరే కథ అది. నీకు ఎంతున్నా ఆ గడికి ఏమైపోతావు? నువ్వు ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఆ పూటకు దేవా నువ్వు దీవిస్తే, నువ్వు పెడితే, నువ్వు కరుణిస్తే, నువ్వు ఆశీర్వదిస్తే, నువ్వు దీవిస్తే నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము దీవించబడునుగాక అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కుటుంబాన్ని ఎవరు దీవించాలా? దేవుడు దీవించాలా. నువ్వు దీవిస్తే నీ దీవెన స్థిరం అన్నాడు. నా బలం, నా ధనం, నా రాజ్యం ఇదేది స్థిరం కాదు. ఈ ఆరాధన సమయంలో మన మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన మాట, చిన్న వర్తమానం చెప్తున్నాం. మనం అతిథులము, మనం పరదేశులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయినప్పుడు పాడతారు ఈ పాట, మళ్ళా మర్చిపోతారు. పరదేశులము ప్రియులారా మన పురమిదిగా దెప్పుడు, నిజముగా పురమిదిగా దెప్పుడు. పరదేశులమో ప్రియులారా, నిజముగా మన పురమిది కాదంటారు. అక్కడ కప్పెట్టుదా కూడా ఉండరు, సర్రమని పారొచ్చేస్తారు. పాడిన పాటకి బ్రతికి సంబంధమే లేదు. ఈ ఇల్లు మంది కాదు, ఊరు మంది కాదంటారు. అర్జెంటుగా ఇంటికి వచ్చి ఇల్లంతా కడిగేసుకోవాలి మళ్ళా. అంటే అబద్ధం కదా అది. కాసేపు ఆగి మనిషి జీవితం ఇంతే కదా. ఆ మోసుకెళ్ళే నలుగురు లేకపోతే మన పరిస్థితి ఏంటి? గొయ్యి తెరివే నలుగురు లేకపోతే పరిస్థితి ఏంటి? ఇంత బాధపడి మళ్ళీ ఇంటికి వచ్చి మనమే అన్నం వండుకొని తినాలి, కానీ ఆ పూట ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి? ఓదార్పు పాత్ర తాగనీయకుందురు అంటాడు ఇర్మీయా గ్రంథంలో. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ దుఃఖం అంతా తీరిపోయేదాకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళకి అన్నం పట్టుకొచ్చి పెడతారంట వండి. ఈరోజు మనకు ఎవరైనా ఇక్కడ అన్నం పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో 9 ఉన్నారు, 9 కొడితే కేజీ అయిపోద్ది, పావు కేజీ నూనె అయిపోద్ది, పావు కేజీ పప్పు అయిపోద్ది, ఎవడు పెడతాడులే. ఇది కదా ఈరోజు మనుషుల బ్రతుకులు.
కష్టంలో ఉన్నవాడిని పరామర్శించలేము, దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చలేము. అంతా మనకు ఉందనుకుంటాం, ఎందుకు పనికిరాదు. ఆకలితో ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టడానికి లేని నీ బియ్యం, నీ ధాన్యం దిక్కుమాలినవి కదా. కష్టంలో ఉన్నవాడు 10 రూపాయలు సహాయం చేయలేని పరిస్థితి నీకుంటే నీ సంపదంతా పేదరికమే కదా. కండలు తిప్పిన శరీరం ఉంది, మీసాలు తిప్పి గడ్డాలు కత్తిరించి సోగ్గా ఉన్నాం. సహాయం కావాల్సిన వాళ్ళు చెయ్యూత అందించకపోతే మన అందమంతా జబ్బే కదా. కాబట్టి మేము పరదేశులము అనగానే ఈ దేశం మాది కాదు, కొద్ది రోజులు ఉండడానికి వచ్చాం, మరలా వెళ్ళిపోతాం. అప్పుడు పరదేశులు గొడవలు ఎందుకు పడతారు? ఈ వాళ్ళుండి రేపు వెళ్ళేవాడు గొడవ ఎందుకండి మనకి? ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో గొడవ పెట్టుకున్నాను ఏమంటారు? పనికిమాలాడు అంటారు. నీకు ఎందుకురా ఈ వాళ్ళుండి రేపు పోతావు, ఈ ఊరిలో గొడవ ఎందుకు అంటారా లేదా పెద్దవాళ్ళు వచ్చి? అంటే ఈ వాళ్ళుండి రేపు పోయాడు గొడవలు ఎందుకు? మరి మనం నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, పాటలు భలే పాడతాం చిలకల్లాగా. ఎందుకు వాదులాట? ఎందుకు వాదులాట? ఎందుకు? డబ్బులు తెచ్చిన వెంటనే చేతిలో పెట్టేయపోతే చచ్చాడాడు. తెచ్చినోడు ఇంట్లోంచి పోతాడా? కాళ్ళన్నా కడుక్కొని ఇంకా సొక్కా ఉన్నాయి పనియం. డబ్బులు రాలేదా, డబ్బులు లేదా అని మీరు కాదు సుమా, ఎవరి గురించి నాకు తెలియదండి, జనరల్గా చెప్తున్నాను. పాస్టర్ గారికి ఎవరో చెప్పారేమో, మా కోసం చెప్తాను అనుకుంటున్నారు కనుక. ఎక్కడ పోతాడు సచ్చినోడు? ఇక్కడే కదా ఉంటాడు. ఆ సొక్కా తగిలించి ఆ బట్టలు ఇప్పుకొని ఇక సెంపు నీళ్లు పోసుకొని వచ్చి కప్పు కాఫీ ఇచ్చాక అడుగుతాడు కదా, ఏంటి ఏమున్నాయి అవసరాలు, ఇవాళ డబ్బులు వచ్చాయని. ఆ ఇచ్చేదాకా ఇంకా అడిగి ఎడతానే ఉంటాడు. ఆ క్యారేజ్ ఇంకా అక్కడ డబ్బులు తెచ్చావా, తేకుండా వస్తే ఎలా కడుతుంది ఇల్లు, ఆడు ఒళ్ళు మండిపోద్ది. సర్రమని వెనక్కి తిరిగిపోతాడు. మళ్ళీ మధ్యరాత్రి ఎప్పుడు వస్తాడు ఇంటికి. ఆ వచ్చినాడు ఎలాగొస్తాడు? పటాస్ పటాస్. ఆ తర్వాత ఇంట్లో టపాస్ టపాస్. ఆ పొద్దున్న దేవుడు చూడండి ఏం చేసి, దేవుడు చేసాడా నువ్వు చేసావా దెయ్యంలాగా? ఏది? పరదేశంలో మరలా మనం కొంచెం ఓపిక పడితే, దేవునికి స్తోత్రం కలిగాక కొంచెం మర్యాదగా ప్రవర్తిస్తే, కొంచెం చక్కగా చూసుకుంటే, కొంచెం ప్రేమగా ఉంటే బ్రతుకులు బాగోవా? దావీదు భక్తుడు ఎన్నున్నా కూడా, అయ్యా నీ ఇంట్లో ఉంటే బాగుంటుందయ్యా, దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు ఉన్న చోట మనం ఉంటే ఎలా ఉంటుందో, దేవునికి స్తోత్రం కలిగినగాక. నిత్యము నీతో నన్ను ఉండని నాయనా, నేను పరదేశినయ్యా, త్వరగా 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 నీ దగ్గరికి వచ్చేయాలని ఆశపడుతున్నాను. ఇకనంతకాలం నాకు తోడుగా ఉండు, నాతో ఉండు, నాలో ఉండు, నా చెయ్యబట్టుకో, నన్ను నడిపించు. ఆశాభక్తుడు అంటే 73వ కీర్తన 23వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. 73వ కీర్తన 23వ వచనంలో ఆశాభక్తుడు మాట్లాడే మాట మనం చూద్దాం. మందిరంలో ప్రధాన గాయకుడు, 256 మంది గాయకుల మీద నాయకుడు, అద్భుతమైన ఆశీర్వాదం పొందినోడు, చాలా సున్నితమైన సుఖమైన జీవితాన్ని జీవించేవాడు. కానీ ఏమంటాడో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి చదవండి 73వ కీర్తన 23వ వచనం. నేను ఎల్లప్పుడూ నీ దగ్గర ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నడిపిస్తావు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత చక్కని అద్భుతమైన డెసిషన్, కన్ఫెషన్. 256 మంది మీద నాయకుడు. దేవుని మందిరంలో వీళ్ళు పాడకపోతే అక్కడ ఆరాధన జరగవు. ఉన్నతమైన జీవితం, అందరిచ్చే శ్రేష్టమైన కానుకల్లో ప్రశస్త భాగం వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడ గౌరవప్రదమైన జీవితం, అందమైన సుందరమైన బట్టలు. ఇలాంటి వాడు అంటాడు, నువ్వు నాకుంటే ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా, ఇక్కడ నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిపిస్తావు, ఆలోచన చెప్తావు, ఈ లోకంలో నా యాత్ర అయిపోయాక ఎక్కడ మహిమలో చేర్చుకుంటావు, నువ్వు నాకు ఉండగా లోకంలో ఏది అక్కర్లేదయ్యా. మరి మనకో దేవుని సన్నిధి పట్ల గౌరవం, పరదేశులం అనే గ్రహింపు నీ ఆశీర్వాదానికి మూలం. నువ్వు పరదేశం అనే సంగతి మర్చిపోతే ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటే, సింపుల్గా చూడండి, లోకంలో పక్షుల్లో కల్లా తెలివైన పక్షి అని చెప్తారా? మీరు చెప్పండి చూద్దాం, ముందు కూర్చున్న బ్యాచ్ మేడమ్స్, పక్షుల్లో కల్లా తెలివైన పక్షి ఏంటి? గట్టిగా ఏంట్రా? గ్రద్ద తెలివైన పక్షి. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పండి, పర్లేదు. పిచ్చుక, కాకి, చిలక, నెమలి. పక్షుల్లో కల్లా తెలివైన పక్షి కాకి. తెలివైన పక్షి ఏంటండి?
కాకంత తెలివైనది ఎక్కడా లేదు. అది పక్షి శాస్త్రం చెప్పే సంగతి కూడా. మీరు గమనించండి, జలప్రళయ కాలంలో నేల ఆరిందో లేదో చూడడానికి దేవుడు ముందు ఎవరిని పంపాడు? వాళ్ళలో నుంచి మరి ఇంకేం లేవు, గెద్దను పంపొచ్చు కదా, మీదకి ఎగురుతుంది. పంపలేదు. కాకి వెళ్ళింది కానీ అక్కడే ఉండిపోయింది. అది పంపిస్తే చెప్పిన పని చేసి రాకుండా ఏం చేసింది? అక్కడే కుళ్ళిపోయిన శవాల మీద పడి తింటా ఇదే బాగుంది నాకు, అక్కడే సెటిల్ అయిపోయింది. చూశాడు, కాకి రాలేదు. అప్పుడు పావురాన్ని పంపాడు. పావురం వెళ్ళి ఎక్కడా కాలు మోపడానికి కూడా చోట్లేక. ఎందుకని? పావురం కుళ్ళిపోయిన శవాల మీద కాలు మోపదు. చెట్లు ఇంకా కనబడలేదు. నీళ్లు పొంగిపోయి నీళ్ళలో శవాలు కొట్టుకుపోతుంటే కాకి కాలు దొరికింది. పావురం శవాల మీద ఉండదు కదా, వెనక్కి వచ్చేసింది. మరలా 7 రోజులాగి మళ్ళా పావురాన్ని పంపాడు. ఈసారి పావురం వెళ్ళి ఒక చిన్న ఆకు, ఉలివ చెట్టు ఆకు ముక్కుతో కరుచుకొని పట్టుకొచ్చింది. అంటే చివర్లు కనబడుతున్నాయి అన్నమాట. ఓకే, ఈసారి మళ్ళీ పావురాన్ని వదిలాడు. ఇంకా రాలేదు. అంటే దాని చెట్లు దొరికాయి. పంపితే మళ్ళీ ఎక్కడికి రావాలి మనం? దేవుడి దగ్గర రావాలా వద్దా? ఏదన్నా మనకి తట్టి నుంచి అటే పట్టుకొని పోతున్నాం ఏకంగా. ఇల్లు ఇస్తే ఇల్లే దేవుడు అయిపోయింది, బండి ఇస్తే బండే దేవుడు అయిపోయింది, పిల్లలు పుడితే పిల్లలే దేవుళ్ళు అయిపోతారు. ఇంకా దేవుడి దగ్గర కూడా రారు. ఏమండి, కాస్త అందం ఉంటే చాలు, దానికోసం ఎలా చర్మం డాక్టర్ వస్తున్నాడండి, మచ్చ వచ్చింది కదా తగ్గుతుందని. ఆ మచ్చ పెద్ద అయిపోద్ది. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? డాక్టర్ దగ్గరికి పోయి దేవుడిని మర్చిపోతే ఎలా? ఆ రోజు తప్ప ఇంకో రోజు రాడా అండి? 100 మంది డాక్టర్లు ఉన్నారు. ముందు దేవుని దగ్గరికి వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వస్తే ఒకరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదేమో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇవన్నీ నేను చెప్తే గాయపరిచిన మాటలలా ఉంటాయి, కానీ సత్యాలు ఇవి. నీకు ఏదైనా ఇస్తే దానికి జవాబు మరలా దేవుని దగ్గర చెప్పాలి. 5 తలాంతులు ఇచ్చాను అడిగాడే లేదా? ఏం చేసావు అని అడిగితే, అయ్యా 10 చేశానయ్యా, 2 ఇచ్చినోడిని 4 చేశానయ్యా, 1 ఇచ్చినోడిని భూమిలో పాతి పెట్టానయ్యా. వాళ్ళిద్దరినీ బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. డబల్ బహుమానం పొందమన్నాడు, నాతో కలిసి సంతోషించమన్నాడు. ఈయనేమన్నాడు? వీడి కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళిపడి చీకట్లో పడేయమన్నాడు. ఇచ్చింది పట్టుకుని అటే పోయినోడికి ఏం చివరికి ఏం దొరుకుతుంది? చీకటే. ఏరా బాబు అంటే, మా ఇంటికి కరెంట్ లైటింగ్ ఎడుతున్నారండి. నీకు ఎంత లైటింగ్ ఎట్టినా చీకటే నీకు. ఎందుకని? నీకు వెలుగైన దేవుణ్ణి కాదని. నా జనులు చేసిరి 2 నేరములు, విడిచిరి జీవపు ఊటైన నన్ను, నీళ్లు నిలువని తోట్లను తొలిపించుకున్నారు. ఏమని చెప్పను నా వేదన, ఏమని చెప్పను నా బాధను. ఎవరితో చెప్తున్నాడు? ఆకాశమా ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గు. ఏమంటే మందేస్తున్నారండి చేనికి. దేనికి? మందు ఎత్తే బతికేద్దా? గుడుమానేసి మందు వేస్తే చేను వేస్తే. వ్యవసాయం వదిలేయమంటారు? వదలొద్దు. ఆ గంట ఆగెళ్ళి ఇది వేసేసి వచ్చాయి. ఆ గంటలోనే మందేయడానికి పోతే జీవం ఇచ్చే దేవుడిని దీవించొద్దు? జీవపోటైన ఆయన వదిలేసి నీళ్ళలో అని బద్దలైపోయిన తొట్లో తొలిపించుకొని నాకేం పర్లేదంటే ఎలా? దావీదుకి అది రాలా. ఏమన్నాడు? వేకువనే వెతుకుతానంటాడు. రోజు 3 సార్లు నేను ధ్యానించి ప్రార్థన చేస్తానంటాడు. రోజులో 7 సార్లు స్తుతిస్తానంటాడు. అర్ధరాత్రి మేలుకుంటానంటాడు. నీ సన్నిధిలో నాకు నిత్య సంతోషం ఉందంటాడు. ఎందుకంటే నేను పరదేశినయ్యా. పరదేశికి ఉన్న దేశం ఓడు దయ చూపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పొరుగు రోజులు మన ఊరు వస్తే ఎక్కడైనా ఉండాలనుకుంటే ఎవరిని అడగాల? మీ పంచను ఉండాలంటే మిమ్మల్ని అడగాల. ఉప్పు కావాల్సింది మిమ్మల్ని అడగాల. ఆ శాటో సిబ్బో కావాల్సింది మిమ్మల్ని అడగాల. కత్తో కొడవలో కావాల్సింది మిమ్మల్ని అడగాల. వాళ్ళతో నాకేం పని అన్నావు అనుకో, బయటవా అంటారు. ఎందుకు? వాడు పరదేశీ గనక. మనం ఎవరు ఇక్కడ? ఎవరిని అడగాలి? దేన్నైనా ఆయన్ని అడగాల. ఆయన్ని అడిగితే ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ప్రియులారా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఉండదగిన వాడెవడంటే ఎవడైనా ఉండొచ్చని కాదు అర్థం. అక్కడ పరదేశిని అనుకున్నవాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు అనుకున్నవాడు ఉంటాడు. ఎవరన్నా మాట్లాడితే దిక్కున్నవాడు చెప్పుకుంటారు చూసారా? అప్పుడు నీ దిక్కు ఎవరు? నా దిక్కు నువ్వే. కాబట్టి రోజు దిక్కును ఏం చేయాలి మనం?
మెయింటైన్ చేసుకోవాలి. ఆ దిక్కుతో సంబంధాన్ని మేనేజ్ చేయాలి. అయ్యా నువ్వు లేకపోతే బ్రతకలేదు బాబు, దగ్గరకు వచ్చేస్తున్నా, నన్ను కనికరించు. ఎవరు విడిచిపెట్టినా నేను బ్రతికేస్తాను ప్రభా, నువ్వు చూడకపోతే బ్రతకలేను. ఎవరు మాట్లాడకపోయినా పర్లేదయ్యా, నువ్వు మాట్లాడకపోతే ఉండలేను. ఎవరిన వెనక రాకపోయినా నేను ధీమాగా నడిచేస్తానయ్యా, నువ్వు రాకపోతే అడుగు కూడా వేయలేను. మోషే ఏమన్నాడు చెప్పనా? ఇంటికి వెళ్ళి చదువుకోండి, 32వ అధ్యాయం 33వ అధ్యాయం నిర్గమకాండంలో. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల నన్ను ఎల్లమని చెప్పొద్దయ్యా అని అడిగాడు. నువ్వు రా, నేను సింగిల్ పర్సన్ 40 లక్షల మందిని లీడ్ చేస్తున్నాను, నువ్వు రాకుండా వెళ్ళమంటే వేయండి నన్ను. నువ్వు రాకుండా ఏం చేయనయ్యా, వీళ్ళు ఎన్నిసార్లు రాళ్ళు ఇచ్చుకొని కొట్టేస్తారన్నా, ఎన్నిసార్లు నన్ను చంపడానికి వచ్చినా నేను ధైర్యంగా ఉండాను కారణం నువ్వు ఉన్నావనే. నువ్వు రాని వెళ్ళమంటే ఏం చేయండి, నేను ఎందుకు పని చేస్తాను? ముసలోడిని, 120 సంవత్సరాల వయసు వచ్చేసింది. నేనేమో చిన్నోడిని ఉద్యోగాన్ని పిలిచావా? 80 సంవత్సరాల వయసులో పిలిచావు. 40 ఏళ్ళ బట్టి ఈ బాధలు పడుతున్నాను. 120 సంవత్సరాల వయసు వచ్చినోడు, ఇంత అనుభవం ఉన్నవాడు ఎవరిని అడుగుతున్నాడు? నువ్వు రానాయనా. దేవునికి స్తోత్రం. మనం ఏమంటాం? ఆ మాత్రం మాకు తెలుసు. ఏం తెలుసు? తెలుసా? ఏం తెలుసు? ఆ మాత్రం మా కెపాసిటీ లేదనుకుంటున్నారా? ఎవరన్నా లక్ష ఇచ్చేస్తారు, లక్ష ఇస్తారు. రక్ష ఎవరిస్తారు నీకు? దేవునికి స్తోత్రం కానీ కాక లక్ష దొరుకుద్దండి, దొరకదా? మరి రక్ష, నువ్వే నాకు రక్ష దేవా, నువ్వు లేకపోతే బ్రతకలేదు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడను. ప్రార్థన చేద్దాం, మోకరించండి, అడుగుదాం. ఎటు చూసినా భయమే, ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా కలవరమే, ఎటు చూసినా కన్నీళ్ళే. దావీదుకు తెలుసు. ప్రతి క్షణం అనుక్షణం తన మీద ఉన్న పోరాటం తెలుసు. అందుకే నీ గుడారములో ఆపత్కాలమున నీవు నన్ను నీ పర్ణశాల మాటున దాస్తావు. నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉండడానికి ఆశీర్వదిస్తావు. ఎంత బాగా చెప్పుకున్నాడు. నీ రెక్కల చాటున నేను ఉత్సాహగానం చేస్తాను. మహోన్నతుడా నీ చాటున నేను నివసిస్తాను. ఇది దావీదు ఆశ, భాష. నువ్వేం చెప్తావు? దేవా నన్ను కనికరించు, నేను అలాగనే బ్రతకడానికి, అతిథిగా ఉండడానికి నాకు నేర్పించు. గ్రహింపు లేకే నీ సన్నిధి విలువ అర్థం కాదు నాకు, నీ మాటలు అర్థం కావు, నీతో సహవాసం అర్థం కాదు. ఆ గ్రహింపు నాకు దయచేయి నాయన. నాతో ఉన్నవారు, మాలో ఉన్నవారు, మా ఇంటివారు ఇంకా సరైన గ్రహింపు లేని పరిస్థితిలో ఉన్నారు. నువ్వు కనికరించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ఆయన కనికరిస్తే నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన ఒకవేళ దేవుడు లక్ష్యము చేస్తే నువ్వు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటావు. యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన నామమందు నమ్మిక ఉంచేవారు. నమ్మకం ఉంచడం, భయభక్తులు కలగడం అనే మాటకు అర్థం నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదు బాబు, నిరంతరం ఆయన మీద ఆధారపడడం. అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గడియలో నీ మాట చేత నన్ను మరలా దర్శించారు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు మాతో ఉన్నారనే భరోసా కలిగించినా కలిగించకపోయినా నిరంతరం విడవక ప్రేమించే దేవుడు మీరు ఉన్నారు. నేను కానీ మేము కానీ నీ మీద ఆధారపడి ఈ భూనివాస కాలము నీడ ఎంత స్థిరము, మేము పరదేశులము, యాత్రికులమని గుర్తుపెట్టుకొని, నీ సన్నిధిని అతిథుల వంటి వారమని గుర్తుపెట్టుకొని ప్రతిక్షణం అప్పగించుకొని బ్రతకడం నేర్పండి. మా భయాలు తొలగించండి, బెంగలు తొలగించండి, కలవరాన్ని తొలగించండి, దుఃఖాన్ని తొలగించండి, మేలుతో క్షేమంతో నింపండి. ఈ మాటలు విని గ్రహింపగలిగి ప్రార్థించే ప్రతి వారితోనూ దీవెనుంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.